కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తాటిపాక ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి కోల్కతా వెళ్తున్న నాఫ్థలిన్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బోల్తా పడిన ట్యాంకర్ను బయటకు తీశారు. జాతీయ రహదారిపై రాకపోకలు మళ్లించారు. 100 మీటర్ల పరిధిలోని ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ఓఎన్జీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సమీక్షించారు. లిక్విడ్ నాఫ్తా అనే సాల్వెంట్ క్యారీ చేస్తున్న ఒక కంటైనర్ లారీ బూత్లో పడిపోయింది అనమాట. దాన్ని వెంటనే పక్కనే ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ లోకల్లో ఉన్న జనాలందరినీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా షిఫ్ట్ చేశాం. తర్వాత ఈ ఎలక్ట్రికల్ సప్లై మొత్తం కూడా బంద్ చేయించాం. డైవర్షన్ పెట్టుకొని ఫైర్ అండ్ ఓఎన్జీసీ సేఫ్టీ సిబ్బందితో సహాయంతో ఆ లారీని బయటకు తీసాం. ప్రస్తుతానికి ఎవరికి